వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్గా మనం ఖాళీ లైనక్స్ ఇన్స్టాల్ చేసాము, మెటాస్ప్లాటబుల్ ఇన్స్టాల్ చేసాము. సో ఇవి రెండు ఇన్స్టాల్ చేయడానికి ముందు వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసాము. ప్రీవియస్గా నేను చూపించిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే అది మ్యాక్ మిషన్లో చూపెట్టాను, ఇప్పుడు ఇది విండోస్ మిషన్ అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా మ్యాక్ అయినా సరే విండోస్ అయినా సరే మనకి మెయిన్ కావాల్సింది ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్. ఒరాకిల్ వర్చువల్ బాక్స్ మేనేజర్ ఇదైతే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ ఖాళీ లైనక్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మెటాస్ప్లాటబుల్ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఖాళీ లైనక్స్ ఉంది, మెటాస్ప్లాటబుల్ ఉంది. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి నెట్వర్క్ ఉంది కదా, నెట్వర్క్లో బ్రిడ్జ్డ్ అడాప్టర్ సెలెక్ట్ చేయాలి. అండ్ మెటాస్ప్లాటబుల్ 2కి కూడా సెట్టింగ్స్, నెట్వర్క్, బ్రిడ్జ్డ్ అడాప్టర్, ఓకే. సో ఇది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత అనమాట ఖాళీ లైనక్స్ అండ్ మెటాస్ప్లాటబుల్ 2. సో ఇక్కడ ఖాళీ లైనక్స్ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. డిఫాల్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఖాళీ లైనక్స్, అది లేటెస్ట్ వెర్షన్స్కి అయితే KALI స్మాల్ లెటర్స్ యూజర్ నేమ్, అండ్ పాస్వర్డ్ కూడా KALI అనమాట. ఇంతకుముందు ప్రీవియస్గా ROOT అండ్ TOR అనేది వేరే ఓల్డ్ వర్షన్స్ అనమాట. న్యూ లేటెస్ట్ వెర్షన్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది. మోస్ట్లీ స్మాల్ లెటర్స్లో KALI యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా. ఇన్ కేస్ మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు వేరే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చుంటే అది ఇక్కడ టైప్ చేయొచ్చు. ఖాళీ లైనక్స్లో లాగిన్ అయిన తర్వాత డిఫాల్ట్గా ఫైర్ ఫాక్స్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంటుందన్నమాట. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఈ నెసెస్ అనేది మనం విండోస్లో అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ల్యాబ్ ఎన్వైర్న్మెంట్లో ఉంటుంది కాబట్టి రియల్ సిస్టమ్స్లో కాకుండా ల్యాబ్లో ఇన్స్టాల్ చేస్తున్నాను. అందుకోసం అని చెప్పి నేను ఖాళీ లైనక్స్లో ఇన్స్టాల్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఉబంటులో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వల్నరబుల్ మెషిన్ కోసం మీరు మెటాస్ప్లాయిట్ కానీ లేదంటే వేరే ఏదైనా మెషిన్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఈ నెసెస్ టూల్ గురించి నేర్చుకోవచ్చు. సో నేను ఇక్కడ నెసెస్ డౌన్లోడ్ అని టైప్ చేస్తున్నాను. మల్టిపుల్ లింక్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. దీంట్లో డౌన్లోడ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ టెనబుల్ నెసెస్ అని ఉంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి మనం. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ నెసెస్. ఇక్కడ లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 10.11.2. ఇక్కడ లైనక్స్ ఉబంటు AMD 64 లేకపోతే మన డిస్ట్రిబ్యూషన్ని బట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉబంటు మెషిన్ అయితే మనం ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇది ఖాళీ లైనక్స్ అనేది డెబియన్ బేస్డ్ కాబట్టి, లైనక్స్ డెబియన్ బేస్డ్ కాబట్టి నేను ఇక్కడ లైనక్స్ డెబియన్ AMD 64 సెలెక్ట్ చేస్తున్నాను. డౌన్లోడ్, టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేయాలి. ఆటోమేటిక్ ఇక్కడ .deb ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. సో ఈ ఫైల్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ టెర్మినల్ హియర్. మనం టెర్మినల్ ఓపెన్ చేసి ఆ పర్టికులర్ ఫోల్డర్లోకి నావిగేట్ అయ్యే బదులు డైరెక్ట్గా ఇదే ఫోల్డర్లో ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఖాళీ అని బ్లూ కలర్లో నేమ్ ఉంది కాబట్టి ఇది రూట్ అకౌంట్ కాదనమాట. సో మనం ఖాళీ లైనక్స్లో ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో రూట్ ప్రివిలేజెస్ ఉంటే బెటర్గా ఇన్స్టాల్ అవుతాయి అనమాట, ఎర్రర్స్ ఏమీ రాకుండా. సో నేను ఇక్కడ sudo su రూట్ అని టైప్ చేశాను. సో మనం రూట్ అకౌంట్ కింద చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ రూట్ పాస్వర్డ్ ఇవ్వండి, మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమి ఇచ్చారో అది. డిఫాల్ట్గా అయితే KALI. సో ఇప్పుడు మనం హోమ్ ఖాళీ డౌన్లోడ్స్లో ఉన్నాం. సో మనం అక్కడే టెర్మినల్ ఓపెన్ చేసాం కాబట్టి డౌన్లోడ్స్లో ఉన్న ఫైల్ అనమాట. ఇక్కడ నేను LS అని టైప్ చేసి ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ డౌన్లోడ్స్లో మనకి ఒకే ఒక ఫైల్ ఉంది, అది నెసెస్ ఫైల్, .debian ఫైల్ అనమాట. సో ఇది డౌన్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత గెటింగ్ స్టార్టెడ్ అని ఉంది కదా, చెక్అవుట్ డాక్యుమెంటేషన్ ఫర్ నెసెస్, ఇది క్లిక్ చేశాను నేను ఇక్కడ. సో ఇక్కడ టెర్మినల్లో ఇది ఓపెన్ చేసుకొని ఉంచుకున్నాం. ఇక్కడ గెట్ స్టార్టెడ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇన్స్టాల్ టెనబుల్ నెసెస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్స్టాల్ టెనబుల్ నెసెస్ ఆన్ లైనక్స్ మిషన్స్, విండోస్, మ్యాక్. సో ఇది లైనక్స్ బేస్డ్ కాబట్టి లైనక్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే డెబియన్ ఖాళీ అండ్ ఉబంటు అని ఉంది కదా, ఇది. సో
ప్యాకేజ్ అనేది డెబియన్ ఫైల్లో ఉంది కాబట్టి దాన్ని మనం dpkg-i అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో నేను ఇక్కడ అదే టైప్ చేస్తున్నాను, dpkg ఆ ప్యాకేజ్ ఏదైతే ఉందో -i. ఇక్కడ నెసెస్ ఫైల్ ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. మీ ఫైల్ నేమ్స్ చేంజ్ అవుతూ ఉండొచ్చు. రైట్ క్లిక్, కాపీ సెలెక్షన్, రైట్ క్లిక్, పేస్ట్ క్లిప్బోర్డ్. ఇప్పుడు ఎంటర్ చేయండి. సో ఈ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది కొంచెం టైం పడుతుంది ఇన్స్టాల్ అవ్వడానికి. బేసిక్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుందన్నమాట. సో అన్ప్యాకింగ్ నెసెస్ స్కానర్ కోర్ కంపోనెంట్స్, ఆ ప్యాకేజ్ అనేది అన్ప్యాక్ అయ్యింది. యూ కెన్ స్టార్ట్ నెసెస్ స్కానర్ బై టైపింగ్ /bin/systemctl start necessity. సో ఈ కమాండ్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనం ఈ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాము. కాపీ సెలెక్షన్, పేస్ట్ క్లిప్బోర్డ్. సో ఇది ఏమవుతుంది అంటే ఈ నెసెస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. దెన్ గో టు నెసెస్ హోస్ట్ నేమ్ ఆర్ IP:8834 టు కాన్ఫిగర్ యువర్ స్కానర్. స్కానర్ కాన్ఫిగర్ చేయడానికి మనం బ్రౌజర్ నుంచి చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ నెసెస్కి సంబంధించి systemctl స్టార్ట్ నెసెసిటీ, స్టాప్ నెసెసిటీ, డిసేబుల్ నెసెసిటీ, స్టేటస్ నెసెసిటీ, ఇవన్నీ రెగ్యులర్ కమాండ్స్ అనమాట నెసెస్ యూస్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇది స్టార్ట్ చేయడానికైతే నెసెసిటీ, స్టార్ట్ నెసెసిటీ. మరి ఇక్కడ మెసేజ్ ఏం డిస్ప్లే కాదు. సో ఇప్పుడు ఇది నెసెస్ అనేది స్టార్ట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇక్కడ నేను స్టార్ట్ అనే వర్డ్స్ని, లెటర్స్ని రిమూవ్ చేసి STATUS స్టేటస్. సో స్టేటస్. సో ఇది సేమ్ ఉంటుందన్నమాట. స్టార్ట్ చేయడానికి స్టార్ట్ /bin/systemctl స్టేటస్ నెసెసిటీ. ఇప్పుడు ఇంతకుముందు స్టార్ట్ అని టైప్ చేసాము, ఇప్పుడు స్టేటస్, అది స్టార్ట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యాక్టివ్ రన్నింగ్ అని వచ్చింది. సో నెసెస్ అనేది స్టార్ట్ అయింది టెర్మినల్ లెవెల్. ఇప్పుడు మనం బ్రౌజర్లో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏముంది, యూ కెన్ స్టార్ట్ నెసెస్ స్కానర్ స్టార్ట్ చేసిన తర్వాత దెన్ గో టు https://nesses_hostname_or_IP. ఇక్కడ ఏంటంటే మీ హోస్ట్ నేమ్ ఇచ్చి :8834 ఇవ్వచ్చు, లేకపోతే మీ హోస్ట్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఐపీ అడ్రస్ :8834 బ్రౌజర్లో ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుందన్నమాట. సో నేను ఇక్కడ ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేస్తున్నాను. సో కొత్త ట్యాబ్లో ఇక్కడ ఫస్ట్ మనకి మన హోస్ట్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో తెలియాలి. దానికోసం ఇక్కడ ifconfig అని టైప్ చేస్తే మన హోస్ట్ ఐపీ అడ్రస్ వస్తుందన్నమాట. 192.168.1.7. సో ఇది కాపీ చేసుకొని మనం బ్రౌజర్లో :8834 ఇందాక మనం చూసాం కదా, దెన్ గో టు అని ఉంది అక్కడ :8834. సో నెసెస్ ఈ పోర్ట్ నెంబర్ పైన వర్క్ అవుతుంది అనమాట లోకల్గా మనం యూజ్ చేసినప్పుడు. ఇన్ కేస్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ రావచ్చు, సో నెసెస్ ఏ పోర్ట్ నెంబర్ పైన రన్ అవుతుంది అనేది 8834 అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ HTTP అని ఉంది కదా, సో HTTPS చేస్తున్నాను నేను దీన్ని. HTTP సెక్యూర్ కాదు కాబట్టి సో HTTPS ఎంటర్. ఇక్కడ వార్నింగ్ అనేది చూపిస్తుంది అనమాట, పొటెన్షియల్ సెక్యూరిటీ రిస్క్ అహెడ్. ఎందుకంటే ఇక్కడ సర్టిఫికేట్స్ అనేవి మనకు ఉండకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ లాక్ ఐకాన్ పైన కనెక్షన్ నాట్ సెక్యూర్ అని ఉంది. యు ఆర్ నాట్ సెక్యూర్లీ కనెక్టెడ్ టు దిస్ సైట్ ఈజ్ నాట్ ప్రైవేట్. ఎందుకంటే ఈ సర్టిఫికేట్స్ లేవు కాబట్టి దీనికి సంబంధించిన వెరిఫికేషన్కి సర్టిఫికేట్స్ అనేవి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ అనేది క్లిక్ చేస్తే వెబ్సైట్ ఐడెంటిటీ ఉంది, ఓనర్ వెరిఫైడ్ బై నాట్ స్పెసిఫైడ్. వెరిఫికేషన్ అనేది లేదనమాట. ఇక్కడ ప్రైవసీ అండ్ హిస్టరీ, టెక్నికల్ డీటెయిల్స్, కనెక్షన్ నాట్ ఎన్క్రిప్టెడ్, ద వెబ్సైట్ డస్ నాట్ సపోర్ట్ ఎన్క్రిప్షన్ ఫర్ ది పేజ్ యూ ఆర్ వ్యూయింగ్, ఇన్ఫర్మేషన్ సెంట్ ఓవర్ ది ఇంటర్నెట్ వితౌట్ ఎన్క్రిప్షన్ కెన్ బి సీన్ బై అదర్ పీపుల్ వైల్ ఇట్ ఈజ్ ఇన్ ట్రాన్సిస్ట్. ఎందుకంటే ఇది ఎన్క్రిప్ట్ అవ్వట్లేదు కాబట్టి. సో ఎన్క్రిప్షన్కి కొన్ని సర్టిఫికేట్స్ అనేవి అవసరం అవుతాయి ఇక్కడ. సో అవి మనం ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి, ఇది మనం లోకల్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి అవేమో అవసరం లేదు. ఇక్కడ అడ్వాన్స్ మీద క్లిక్ చేస్తున్నాను, యాక్సెప్ట్ ది రిస్క్ అండ్ కంటిన్యూ. సో ఇది మనం లోకల్ లెవెల్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ వెల్కమ్ టు నెసెస్, ఇక్కడ రిజిస్టర్ ఆఫ్లైన్ ఉంటుంది, కంటిన్యూ మీద కూడా క్లిక్ చేయొచ్చు మనకి ఇక్కడ. సో కంటిన్యూ మీద క్లిక్ చేసినప్పుడు రిజిస్టర్ ఫర్ నెసెస్ ఎసెన్షియల్స్ అని ఉంది కదా, సో ఈ నెసెస్ ఎసెన్షియల్స్ అనేది
మనం ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ వేరే వర్షన్స్ అనేవి ప్రీమియం వర్షన్స్ ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, లేదంటే తక్కువ రోజులు ట్రయల్ ఉంటుందన్నమాట. బట్ ఎసెన్షియల్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కమ్యూనిటీ ఎడిషన్లా అనమాట. సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. సో గెట్ అన్ యాక్టివేషన్ కోడ్. సో ఇది యాక్టివేషన్ కోడ్తో మనం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను డీటెయిల్స్ ఫిల్ చేస్తాను. సో ఆటోమేటిక్గా ఈమెయిల్కి ఒక యాక్టివేషన్ కోడ్ సెండ్ అవుతుంది, ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది నేను కాపీ చేసుకుంటున్నాను. సో ఈ కోడ్ అనేది నేను ఇక్కడ సేవ్ చేసుకుంటాను. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేశాను. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని క్రియేట్ చేయాలి. సింపుల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో యాక్టివేషన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఇన్స్టాలేషన్ అనేది ఇనీషియలైజ్ అవుతుంది అనమాట. ఇన్స్టాలేషన్ కొంచెం టైం పడుతుంది. మీరు కావాలనుకుంటే డీటెయిల్స్ బ్రౌజర్లో సేవ్ చేసుకోవచ్చు, బట్ ఇది మంచి ప్రాక్టీస్ కాదనమాట. రెగ్యులర్గా బ్రౌజర్లో పాస్వర్డ్స్ అనేది సేవ్ చేసుకోకూడదు. అండ్ ఇట్లా నోట్ ప్యాడ్లో కానీ టెక్స్ట్ ఫైల్స్లో కానీ పాస్వర్డ్ సేవ్ చేసుకోకూడదు. ఇది లోకల్గా కాబట్టి ఇక్కడ మీరు మర్చిపోకుండా ఉండడం కోసం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ కోడ్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. టోటల్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి అరౌండ్ 40 minutes పడుతుంది. అండ్ ఇన్స్టాల్ అయ్యి లాగిన్ అయిన తర్వాత కూడా కొంచెం టైం పడుతుంది. నోటిఫికేషన్ సింబల్ ఉంటుందన్నమాట, దానిపైన క్లిక్ చేస్తే మీకు అర్థమవుతుంది. ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ అయ్యి టెంప్లెట్స్ అన్ని అవైలబుల్గా ఉన్న తర్వాత స్కానింగ్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు అన్నమాట.